ప్రైజ్ ది లార్డ్. ప్రతి తల్లి తన పిల్లల్ని ఎంతగానో ప్రేమిస్తుంది. తనకెంతమంది బిడ్డలున్నా ప్రతి ఒక్కరి మీద వ్యక్తిగతమైన ప్రత్యేకమైన శ్రద్ధను ఆ తల్లి చూపిస్తుంది. వారి నిమిత్తము ఆలోచిస్తూ ప్రత్యేకమైన శ్రద్ధ ప్రతి ఒక్క బిడ్డ మీద తల్లి తీసుకుంటుంది. అలాంటి ఒక తల్లిని మనము లూకాసు వార్త 2వ అధ్యాయము 19వ వచనంలో చూసుకుంటాం. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. ప్రవక్త ద్వారా తను తెలుసుకున్న మాట, దేవదూతల ద్వారా వినిన మాట, అలాగే ఎన్నో సందర్భాల్లో మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రం చేసుకొనెను అని రాయబడి ఉన్నది. తల్లి తన బిడ్డల నిమిత్తము ప్రతిదీ ఆలోచిస్తూ ఉంటుంది, తన హృదయంలో తలుస్తూ ఉంటుంది. అందుకే దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది యెషయా గ్రంథంలో, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను నిన్ను ఆదరించెదను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మనతో తల్లిలా ఆదరిస్తాను, ప్రేమిస్తాను అని వాగ్దానం చేసి ఉన్నారు. తల్లి ఏ విధంగా తన పిల్లల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతుందో మన దేవుడు కూడా మన జీవితం యొక్క ప్రతి చిన్న అంశము పట్ల శ్రద్ధ కలిగి మనల్ని ప్రేమిస్తున్నారు. కనుక తల్లిలా మనల్ని ప్రేమించే దేవుడు, తల్లి కంటే మించి తల్లి మరచిపోయినా మనల్ని మరవకుండా విడవకుండా ప్రేమించే దేవునికే సమస్త మహిమ, స్తోత్రము. ఎన్నో సంవత్సరాల క్రితము ఒక తల్లి, తనకి 10 మంది బిడ్డలున్నారు. తన గురించి ఎన్నో క్రైస్తవ గ్రంథాలలో తన ప్రార్థన జీవితం గురించి రాయబడి ఉన్నది. తను స్టేజ్ మీద ప్రసంగాలు చేయలేదు, నాయకత్వం వహించలేదు, ఇంకే గొప్ప కార్యాలు బయట చేపట్టలేదు. కానీ తన పిల్లల గురించి ఎంతో ప్రయాసపడింది, ప్రార్థించింది. తను రాత్రులు తన పిల్లలు నిద్రపోయినప్పుడు వారి గురించి ఒక్కొక్కరిగా వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తూ అలా ప్రార్థనలో గడిపేది. అలాగా ప్రార్థిస్తూ చివరి బిడ్డ వరకు ప్రార్థించి ఆమెన్ అనేసరికి ఉదయం అయిపోయింది. తను చేసిన ఈ ప్రార్థన వలన కొన్ని సంవత్సరాల తర్వాత తన బిడ్డలందరూ ప్రపంచంలోనే గొప్ప సేవకులు, సేవకురాణులుగా మార్చబడ్డారు. ఆ తెల్లెవరో కాదండి, సుజానా వెస్లీ. ఆవిడ చేసిన ప్రార్థన వలన, ఆవిడ చేసిన శక్తివంతమైన ప్రార్థన వలన తన బిడ్డల యొక్క భవిష్యత్తు శక్తివంతంగా, ప్రభావవంతంగా మారింది. వారు గొప్ప దైవజనులుగా ఈ ప్రపంచానికి పరిచయం అయ్యారు. వారే జాన్ వెస్లీ, చార్ల్స్ వెస్లీ మరియు వారి సహోదరులు, సహోదరునిలు. చూసారా, తల్లి చేసిన ఆ శ్రద్ధ కలిగిన ప్రార్థన పిల్లల యొక్క భవిష్యత్తును శక్తివంతంగా మార్చింది. మనము చేసే ప్రార్థన కూడా మన పిల్లల యొక్క భవిష్యత్తును శక్తివంతంగా, ప్రభావవంతంగా మారుస్తుంది. కనుక సుజానా వెస్లీ అమ్మగారి యొక్క జీవిత సాక్ష్యాన్ని మనమందరము స్ఫూర్తిగా తీసుకుంటూ మన బిడ్డల గురించి ఇంకా ప్రయాసతో, ఇంకా ప్రత్యేక రీతిగా వారి గురించి ఆలోచిస్తూ, తలస్తూ వారి గురించి ప్రార్థించుదాం. వారి యొక్క భవిష్యత్తును శక్తివంతంగా మార్చుదాం. హ్యాపీ మదర్స్ డే.